కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలాగుందంటే అధికారంలోకి రాకముందు మాత్రం చాలా హామీలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఏవి నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు లేవు, 60 గ్యారెంటీలు లేవు. ఏమో ఇంకో సంవత్సరంలో గవర్నమెంట్ ఉంటుందా లేదో అర్థం కావట్లేదు. ఇంకా సంవత్సరంలో ఏం చేసిండు, ఏం పని అయితే ఏం చేయలేదు కదా. అన్న నమస్కారం అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు సత్యనారాయణ రెడ్డి. అన్న మీ విలేజ్? గౌడవల్లి విలేజ్, మేడ్చల్ మండల్, మల్కాజ్గిరి డిస్టిక్. అన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలాగుందంటే అధికారంలోకి రాకముందు మాత్రం చాలా హామీలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఏవి నెరవేర్చలేదు. వృద్ధాప్య పెన్షన్లు డబల్ చేస్తామన్నారు, ఇంతవరకు లేదు. రైతు బంధు లేదు. ఒకటి రుణమాఫీ మాత్రం అక్కడికి సగం సగం చేసారు. ఇంకా మిగతావి మాత్రం ఏవి లేవు. ఫ్రీ బస్ ఒకటి చేసారు. ఇంకా మిగతావి మాత్రం ఏం లేవు. 6 గ్యారెంటీలు లేవు, 60 గ్యారెంటీలు లేవు. అది ఇది ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ 6 గ్యారెంటీలే, ఆ 6 గ్యారెంటీలు చెప్పుకొని ప్రజలతో ఓటు వేయించుకున్నారు, అధిష్టానం మీద కూర్చున్నారు. మరి ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చే ప్రయాణంలో వాళ్ళు ఎంతవరకు రీచ్ అయినారంటారు? అసలు ఏం రీచ్ కాలేదు. 25% కూడా రీచ్ కాలేదు. అసలు ఎక్కడ అవగాహన లోపం చాలా ఉంది. వాళ్ళకు ఇంకా అర్థం అవ్వట్లేదు. మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పడం వరకు చెప్తున్నారు, కానీ ఇక్కడికి ఫీల్డ్ వరకు వచ్చే వరకు మాత్రం ఏం లేదు. ఏం లేదు. మొత్తం అభివృద్ధి కుంటుపడ్డది. ఎక్కడ కూడా ఒక చిన్న వర్క్ కూడా గ్రామ పంచాయతీలలో కానీ ఎక్కడ కానీ ఇంతవరకు 1 లక్ష రూపాయల పని కూడా చేయలేదు. చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళే పాత కాంట్రాక్టర్లే మాకు డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేమన్న పరిస్థితులలో ఉంది. మరి ఇప్పుడు ఈ సర్పంచ్లకు కానివ్వండి, మన ఎంపీటీస్లకు కానివ్వండి, ఈ బిల్లులు కూడా వాళ్ళు ఇస్తలేరు అంటున్నారు. మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మొత్తం ఫ్రీజింగ్ నడుస్తుందని చెప్తున్నారు. ఫ్రీజింగ్ నడుస్తుంది, డబ్బులు లేవు. బిల్ మాత్రం శాంక్షన్ ఉంటుంది, వీళ్ళకి మాత్రం బిల్స్ రావు. అక్కడ ఫ్రీజింగ్ నడుస్తుంటుంది. సో ఇప్పుడు ఈ గడిచిన సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగిందంటారు? చాలా చెత్తగా సాగింది. చాలా చెత్తగా సాగింది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా కరెక్ట్ లేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. సమయానికి వాళ్ళకు రైతు బంధు కేసీఆర్ ఉండగా టైం టు టైం వచ్చేది. సరే 5,000 వీళ్ళు ఇవ్వట్లేదు. ఇంతవరకు రైతు బంధుది అది సర్వే చేస్తున్నామంటున్నారు. ఆ సర్వే దేనికోసం చేస్తారో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ విలేజ్లలో ముఖ్యంగా వ్యవసాయము ముందుకు సాగాలంటే కరెంటు కరెక్ట్గా ఉండాలి. మరి మనం ఇంతకుముందుకు ప్రభుత్వాల్లో చూసుకుంటే కరెంటు కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత విలేజ్లలో కరెంటు ఎలా ఉందంటారు? విలేజ్లలో కరెంటు కటింగ్స్ మాత్రం ఉన్నాయి. రోజులో ఒక 2-3 గంటలు తీసేస్తారు. ఎండాకాలంలో మాత్రం ఎక్కువ తీసారు, కానీ ఇప్పుడు ఒక 2-3 గంటలు తీస్తారు. మళ్ళీ కరెంటు బిల్స్ పెంచుతున్నారు. ఇప్పుడు ఎక్కువ అదనంగా ఇన్ని యూనిట్స్ కాలిన తర్వాత ఇంత అనేది ఒకటి ఎక్కువ ఇస్తున్నారు. ఇంతకుముందు అంత లేకుండా ఇప్పుడు బాగా కరెంట్ బిల్స్ పెరిగినాయి. ఇప్పుడు విలేజ్లలో కూడా మోస్ట్ ఆఫ్ ది కుటుంబాలకు ఉచిత కరెంట్ అనేది ఉంది, 200 యూనిట్ల వరకు. అది ఎంతవరకు మీ విలేజ్లో ఉందన్న? కొద్ది వరకు ఉన్నది. కొంతవరకు వచ్చి తర్వాత కూడా క్యాన్సిల్ అయినాయి చాలా ఉన్నాయి. ఒక నెల 2 నెలలు వచ్చిన తర్వాత ఆగిపోయినాయి చాలా వరకు. కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు అన్న లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు, అంటే ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరంలో ఇప్పుడు మీరు రైతులు 2 పంటలు తీస్తారు. ఈ 2 పంటలు ఇంత ముందుతో పోల్చుకుంటే కరెక్ట్గానే వచ్చాయా, తక్కువగా పంటలు వెళ్ళాయా? పంటలు కరెక్ట్గానే వచ్చినాయి, కానీ ఇదే రైతు బంధు ఒకటి ఇబ్బంది అయింది. ఈ కొనుగోలు కేంద్రాలలో కరెక్ట్గా కొనట్లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే తీసుకుంటున్నారు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇంతకుముందు అంటే వాళ్ళే అని ఏం లేదు, రైతులు అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. మా పార్టీ వాళ్ళు ఉన్నారా, మా చైర్మన్ ఉన్నాడా, చైర్మన్ ఉంటే మా మనుషులు ఉన్నారా, మా రైతులు ఉన్నారా, అట్లా నడుస్తున్నది. చాలా వరకు ఇది తేమ శాతం ఎక్కువ ఉందని రిటర్న్ పంపుతున్నారు. మా దగ్గర అయితే 50% వీళ్ళకు బయట వ్యాపారస్తులకు 2100 అమ్మేసుకుంటారు. చాలా వరకు అమ్మేసుకోరు. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఖచ్చితంగా అన్నీ తీసుకున్నారు. టైంకు డబ్బులు వచ్చినాయి. 1 వీక్ లోపల వచ్చేసినాయి. అప్పుడు కొద్దిగా తేమ శాతం అటు ఇటు ఉన్న నడిపించారు, ఒక 1% ఉంటే. ఇప్పుడు లేకపోయినా కానీ కావాలని వాళ్ళ పార్టీ మనుషులు కాకపోతే మాత్రం తిప్పి పంపుతారు. ఓకే.
రైతులను చాలా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు లేడీస్కు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెట్టారు. దానివల్ల ఇప్పుడు మంచిగా జరిగిందంటారన్న? మంచి అంటే ఇప్పుడు కొంతవరకు స్టూడెంట్స్కి పెడితే బాగుంటుండే. ఇప్పుడు గృహిణులు అయితే డైలీ బస్సులోనైతే ఉండలేరు. వాళ్ళు పోయేది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్తారు. అన్ని రూట్లలో కూడా బస్సులు కరెక్ట్ టైం టు టైం లేవు. మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది వరకు జరిగింది, 100% అని ఏం లేదు. దాంతో అయితే ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పోయినప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని పొజిషన్లో అయితే ఎవరు లేరు, పెట్టుకుంటారు. సో ఈ 6 గ్యారంటీల్లో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎంతవరకు నెరవేర్చిందని మీరు అనుకుంటున్నారు? 20% వరకు కావచ్చు, కానీ 80% వేస్టే. 80% ఇంకా బ్యాలెన్స్ ఉందంటారు? బ్యాలెన్స్ ఉంది ఖచ్చితంగా. మరి వాళ్ళ 80%ను భర్తీ చేసే ప్రయాణంలో సాగుతున్నారంటారా? లేదు, ఏవో కుంటి సాకులు చెప్పి అన్నీ ఎగ్గొట్టే దాంట్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఎగ్గొడతారు కూడా. అది ఆచరణ సాధ్యం కూడా కాదు వాళ్ళు ఇచ్చినవి. మరి వాళ్ళు ఎగ్గొడుతుంటే ప్రజలు ఊరుకుంటారంటారా? ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? ఎలక్షన్లు వచ్చినప్పుడు చూపెడతారు. ఇప్పుడు చప్పుడు చిక్క ఊరుకుంటారు. ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి ఊరుకుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు గ్యారెంటీగా చూపిస్తారు. వాళ్ళు చూపిస్తారు కదా. ఓకే. సో మా ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పాలంటే మీరు ఏమంటారు? నేనైతే చెత్తగా ఉందని అంటున్నాను. చాలా చెత్తగా ఉంది. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది అధికారులలో కూడా లేదు, గవర్నమెంట్ దగ్గర కూడా లేదు, ప్రజాప్రతినిధులలో కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే కొత్త బిచ్చాడు పొద్దు ఎరగడు అన్నట్టు, ఏదో మాకు అధికారం వచ్చింది, మాకు అది ఉంది, ఇది ఉంది, అంతవరకే, కానీ ఏం లేదు. ఓకేనా, థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే అన్న. అన్న మీ పేరు? శ్రీనివాస్. అన్న మీ ఊరు? గౌడవల్లి. గౌడవల్లి. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. వాళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల వల్లే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కూర్చుంది. మరి ఈ తరుణంలో వాళ్ళు 6 గ్యారంటీలు నెరవేర్చే ప్రయాణంలో ఉందా? మీకు ఎలా అనిపిస్తుంది? ఏమో ఇంకా సంవత్సరంలో గవర్నమెంట్ ఉంటుందా లేదో అర్థం కావట్లేదు ఇంకా. ఎందుకంటే టీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలన చాలా తేడా ఉంది. ఇప్పుడు అన్నీ ఇప్పుడు మార్కెట్కి టైం డౌన్ అయిపోయింది మొత్తానికి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కాంగ్రెస్ వాళ్ళు అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, కానీ టీఆర్ఎస్ చేసిన ప్లాన్లే చెప్పుకొని చేస్తున్నారు వాళ్ళు. ఎటువంటి ప్రాబ్లం అయితే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పనిచేసిన కోరికలు ఏం లేవు జనాలకు. సంగతి. ఓకే. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీ ప్రవేశపెట్టినారు కదన్న, దాంట్లో మనకు కనపడేది ఒక బస్సు ఒకటి ఉచితం మొత్తం కనిపిస్తుంది. మిగతా గ్యారంటీలు ఏమన్నా మీ విలేజ్లో కానీ అవ్వడం కానీ మీరు ఎక్కడైనా అయినట్టుగా కానీ మీరు చూసారా? అయితే ఒక బస్సు ఒకటే కనిపిస్తుంది. గ్యాస్ లేదు, కరెంట్ బిల్ అన్నారు. కరెంట్ బిల్ ఏదో ఒకరికి 110 మందికి వస్తున్నట్టున్నది అంతే. దాంట్లో తప్ప గ్యాస్ వాళ్ళకు ప్రతి ఇంటికి గ్యాస్ అన్నారు. మహిళలకు 2500 అన్నారు. ఏది లేదు మళ్ళీ ఇంతవరకు. రైతు భరోసా లేదు, మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. ఇందిరమ్మ ఇండ్లు ఎవరు చూపించారు? ఇంతవరకు ఎవరికి లేదు మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పడమే ఉంది, కానీ ఇంతవరకు ఎవరికైనా ఇచ్చినట్టు ఎవరికైనా చూపించిన కట్టించింది లేదు, కట్టింది లేదు. మరి ఒక ప్లాట్ చూపించింది కూడా లేదు ఇప్పటివరకు ఎవరికి. ఓకే. అట్లా ఇవి చేత పింఛన్లు ఏమన్నా మీ ఇంట్లో వస్తున్నాయి ఎవరికన్నా? వస్తుంది. ఎవరికి వస్తుంది? మా నాన్నకు వస్తుంది. ఎంత వస్తుంది? 2500 వస్తుంది. 2000 2500 వస్తుంది. కానీ కాంగ్రెస్ గెలిస్తే 4000 పెన్షన్ ఇస్తాను. 4000 ఇక్కడ 2000 రేయడానికే కింద మీద పడుతున్నారు. ఫస్ట్ 1 తారీఖు ఇచ్చారు, 10 తారీఖు వరకు వస్తున్నది. ఇంకా 1 తారీఖు ఎక్కడికి వస్తుంది? ఇంకా 4000 ఎక్కడి నుంచి తీస్తారు వాళ్ళు? ఇప్పుడు ఈ నెలకు పెన్షన్ వచ్చేది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1 తారీఖు ఇచ్చేవాళ్ళు. 1 తారీఖు లేదా 2 తారీఖు 3 తారీఖు లోపు ఇచ్చేవాళ్ళు పింఛన్. అట్లాంటిది 10 తారీఖు వరకు ఇంకా పెండింగ్ పెడతా ఉన్నారు కొద్దిగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మరి? చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే హైడ్రా ఒకటి ముందరికి వేసుకొని నడుస్తుంది పని. ఏమనంటే హైడ్రా అయితే కొన్ని పనులు మంచిగా అవుతున్నాయి. చెరువులో ఒకటి మంచిగా అవుతున్నాయి, మిగతా అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. చెరువులో అయితే కంపల్సరీ మంచిగా చేస్తున్నారు. మరి ఇంతకుముందుకు కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని కరెక్ట్ టైంకి వచ్చినాయి, అన్ని కరెక్ట్గా సవ్యంగా జాయిన్ అంటున్నారు. ఇప్పటివరకు అయితే కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలనలో అన్ని బాగానే చేస్తున్నారు. వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. ప్రతి దాంట్లో వెనుకబడ్డ మొత్తం రోడ్లన్నీ విలేజ్లన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఒకటి అక్కడ ఇప్పుడు మనం మెదక్ సైడ్ పోతే ఎన్నో విలేజ్లు డెవలప్మెంట్ లేనివి ఉండే, మంచి డెవలప్మెంట్ చేసిన విలేజ్లో ఇవన్నీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన గడిచిన ఈ సంవత్సరంలో ఎలా అనిపించింది? ఇప్పుడు ఏమున్నా ఒకటి హైడ్రా ఒకటి తప్ప వేరే పనులు చేసినా ఏం కనిపించట్లేదు. అది సంగతి. అంటే ఎక్కడున్నావో అక్కడే ఉన్నాయి అంటారు, ఏం కూడా ముందుకు సాగలేదు? ఏం సాగలేదు ఈ సంవత్సరంలో. ఏం సాగలేదు, అసలు ఏం సాగలేదు, ఏం పని కాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సరం ఇంకా తనకి ఇంకా 3.5 సంవత్సరాల వరకు టైం ఉంది. ఈ 3.5 సంవత్సరంలో ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ ఇంకా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు?
కనిపిస్తుంది అంటే ఎట్లా చెప్తాం, ఇప్పుడు 1 ఇయర్లో ఏం చేయలేదు. హైడ్రా ఒకటి తప్ప వేరే పని ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు చేస్తారా చేయరా ఏం కన్ఫర్మ్ అనేది ఏం తెలియట్లేదు. అట్లా 3.5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారని నమ్మకం అయితే లేదు. ఓకే. అట్లా మీకు వ్యవసాయం ఉందన్న? మాకేం లేదు. వ్యవసాయం ఏం లేదు. మీకు సొంతం ఇల్లు ఉంది ఇక్కడ? ఉన్నది, అంటే మంచి ఇల్లేనా నార్మల్గా? మంచిగానే ఉన్నది. మంచిగా ఉంది. అంటే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇల్లు లేని వాళ్ళకు జస్ట్ 5 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఇల్లు కట్టుకునడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అలాంటి పథకాన్ని ఎవరైనా పొందారా మీ విలేజ్లో? లేదు, ఇప్పటివరకు ఎవరికి రాలేదు. అట్లా మీ విలేజ్ మొత్తం ఎవరికి రాలేదు? ఎవరికి రాలేదు. 200 యూనిట్ల కరెంటు ఉచితం అదొకటి కొంతమందికి వస్తున్నది అక్కడక్కడ. అంటే మీ ఊళ్ళో కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఇప్పుడు చిన్న చిన్న విలేజ్ ఇండ్లు ఉంటాయి కదా, ఓకే. వాళ్ళకి వస్తున్నాయి. వస్తున్నాయి. ఇప్పుడు 100-150 యూనిట్ల లోపల ఉన్నవాటికి కొంతమందికి వస్తున్నది. మరి ఈ రైతు భరోసా అనేది ఎవరికైనా పడుతుందా? భరోసా ఏం లేదు, ఎవరికి రావట్లేదు. ఎవరికి రావట్లేదు. అసలు అంటే నెలకు అంటే సంవత్సరానికి 15,000 వస్తుంది అన్నారు కదా రైతులకు, కౌలు రైతులకు. ఏది రాలేదు. ఇంకా కౌలు రైతు రాలేదు, ఉన్న రైతుకి గిట్ట రాలేదు. ఏది రాలేదు, అసలు ఏది రాలేదు. ఓకే. మరి ఈ ప్రభుత్వం గురించి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇప్పుడు ఇది కంపల్సరీ మళ్ళీ టీఆర్ వస్తేనే బాగుపడుతుంది. కాంగ్రెస్ తోటి అయితే కన్ఫర్మ్ కాదు. మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలంట? మళ్ళీ టీఆర్ఎస్ రావాల్సిందే. కేసీఆరే రావాలి. అయితే కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఉన్న తెలంగాణ స్టేట్ మంచిగా అవుతుంది. లేకుంటే కాంగ్రెస్ వస్తే మాత్రం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది.